నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ నుంచి ఒక ఇద్దరు బడా నేతలైతే మరి టీడీపీలోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఆ ఇద్దరు నేతలకి చంద్రబాబు నాయుడు గారు మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, డోర్స్ ఓపెన్ చేస్తారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అధికారం మారిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత అయితే వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలోకి అయితే చాలా వలసలు మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది వలస వస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఇద్దరు బడా నేతలు, వైసీపీ బడా నేతలు టీడీపీలోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ బడా నేతలకి టీడీపీ నుంచి అంటే డోర్స్ ఓపెన్ చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, ఏంటంటారు? మరి ఇప్పుడు ఒకటమ్మా, యాక్చువల్గా చూసుకుంటే ఒకటి కర్ణం బలరాం గారిది, ఆమంచి కృష్ణమోహన్ గారి పేర్లు బలంగా వినపడుతున్నాయి. సో ప్రకాశం జిల్లా నుంచి అట్లీస్ట్ చీరల అసెంబ్లీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా ఇటు వస్తున్నారని చెప్పి మీరు గత ఎన్నికల్లో చూసుకుంటే కూడా ఆ వైసీపీ అంత గాలిలో కూడా కర్ణం బలరాం గారు చీరాల నుంచి నెగ్గడం జరిగింది. సో అప్పుడు ఈయనకి ప్రత్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గారి మీద విజయం సాధించడం జరిగింది. సో ఆ తర్వాత కాలక్రమంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, సో తర్వాత కొంత కాలానికి కొంతమంది టీడీపీ వాళ్ళు పార్టీ మారారు. ఆ మారిన వాళ్ళు ఈయన కూడా కొంతమంది కర్ణం బలరాం గారు కూడా పార్టీ మారడం జరిగింది. సో యాక్చువల్గా టీడీపీలో ఆయనకి చాలా మంచి పేరు ఉండేది. బాబు గారి దగ్గర కూడా చాలా సన్నిహితం ఉండేది. ఆల్మోస్ట్ బాబు గారిని ఏకవచన సంబోధనతో పిలిచి అంత ఆయనకి ఒక చనువు, ఆయన ఒక ఇది ఉండేది, సాన్నిహిత్యం ఉండేది. మరి ఆయన ఏ కారణం చేత బయటికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనేది మనకు అర్థం కాని విషయం. ఒక విధంగా చెప్పాలంటే మొన్న జరిగిన ఎలక్షన్లో అదే దీంట్లో మళ్ళీ ఆమంచి కృష్ణమోహన్కి ఈయనకి ఇద్దరికి పడదు. సో వాళ్ళ అబ్బాయి ఇతను కూడా గొడవలు పడటం కూడా చూసాం, బహిరంగంగా కూడా గొడవలు పడటం చూసాం. తర్వాత మళ్ళీ మొన్న జరిగిన ఎలక్షన్లో అదే చీరాల నుంచి బలరాం గారి కుమారుడు ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. అలాగే ఆమంచి కృష్ణమోహన్ గారు ఏమో మళ్ళీ వీళ్ళతో పొసగ్గా ఆయన మళ్ళీ వైసీపీకి రిజైన్ చేసి అటు కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. సో మరి ఆల్రెడీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీళ్ళిద్దరూ కూడా ఒక పార్టీలోకి వస్తే మరి రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడం అని అంటారు. కాబట్టి వీళ్ళిద్దరూ అసలు మళ్ళీ ఇమ్ముడుతారా లేదా, వీళ్ళిద్దరి మధ్యన సయోధ్య ఉంటుందా లేదా, సో దానికి బాబు గారు ఎంతవరకు సఫలీకృతులు అవుతారు, అసలు వీళ్ళిద్దరినీ రావడానికి బాబు గారు అంగీకరిస్తారా, వీళ్ళకి గేట్లు ఓపెన్ చేస్తారా, పర్మిషన్ ఇస్తారా అన్నది కూడా మనం ఆలోచన చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే కర్ణం బలరాం గారు గత ఎన్నికల్లో మరి ఎందుకు వెళ్ళారు ఏంటి అంటే రకరకాల ఊహాగానాలు చెబుతున్నారు. కొన్ని ఆర్థిక సమస్యల వలన, తనకున్న కొన్ని అప్పులు అట్లు బాధల వలన, సో దానివల్లనే పార్టీ మారాడని, సో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఏదన్నా కాస్త మనం కాస్త డబ్బు సంపాదించుకొని కాస్త ఆ ఉన్న అప్పుల నుంచి బయటపడడానికి వెళ్ళాడని చాలామంది బయట చెబుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అన్నది ఆయనకి తెలియాలి, సో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. కానీ ఒక విధంగా చెప్పాలంటే కర్ణం బలరాం గారు అబ్బాయి చాలా మంచివాడు, మంచి క్యారెక్టర్, మంచి ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు, చాలా యంగ్ స్టారు. అంతకుముందు లోకేష్ బాబుతో కానీ మిగతా టీడీపీలో ఉన్న యంగ్ స్టార్స్ పైటాల శ్రీరామ్తో కానీ లేకపోతే ఇటు మిగతా ఆ గ్రూప్ ఏదవుతుందో అందరితో కూడా మంచి సాన్నిహిత్యం, మంచి ఒక ఇంటిమేసీ ఉన్న నాయకుడు. ఒక విధంగా చెప్పాలంటే కర్ణం బలరాం గారు ఆ కుర్రోడు యొక్క భవిష్యత్తు పాడు చేసేదే అనుకోవాలి. అదే కర్ణం బలరాం గారు అలాగే కొనసాగి ఉంటే డెఫినెట్గా మళ్ళీ మొన్న ఎలక్షన్లో కూడా ఆ అబ్బాయికే సీట్ వచ్చేది, డెఫినెట్గా అతను ఎమ్మెల్యే అయ్యేవాడు. ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా అంతా యంగ్స్టార్స్ని ప్రోత్సహించారు కాబట్టి డెఫినెట్గా ఏదన్నా ఆ కోటాలో కూడా అట్లీస్ట్ మినిస్టర్ దక్కడానికి కూడా ఛాన్సెస్ ఉంది. మరి ఈ రోజున మరి ఇటు పార్టీ మారి ఇటు టీడీపీకి వస్తే ఆ పూర్వ వైభవం వాళ్ళకి వస్తుందా, లేకపోతే ఆ మర్యాద పార్టీలో దక్కుతుందా లేదా, సో వాళ్ళు ఏ ఉద్దేశంతో రావాలనుకుంటున్నారు. సో ప్లస్ వీళ్ళిద్దరూ కూడా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వీళ్ళకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటది కాబట్టి ఆమంచికిని కర్ణం కుటుంబానికి మరి వీళ్ళు మళ్ళీ ఒక పార్టీలోకి వచ్చి ఆ పార్టీలో ఇమ్మడగలుగుతారా, ఏమిన్నా కూడా ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యేగా టీడీపీ తరపు నుంచి వేరే అతను నగ్గాడు. మరి అతను ఒప్పుకుంటాడా, అతను అనుమతిస్తాడా? సరే వచ్చినా కూడా ఫ్యూచర్లో మరి వీళ్ళకి ఏదో విధంగా ఇంత సీనియర్స్ కాబట్టి ఇద్దరు కూడా వీళ్ళకి ఏదో సముచిత స్థానం కల్పించాలి. లేదు నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఇద్దరిలో ఎవరికో సీట్ అని చెప్పాలి. దానికి ఇప్పుడు నగ్గిన వ్యక్తి ఒప్పుకుంటాడా లేదా? సో సపోజ్ వీళ్ళిద్దరిలో ఎవడికో అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరిలో కూడా ఒక వడంబడికి వస్తుందా లేదా?
సో ఇప్పుడు సపోజ్ కర్ణంకి ఇస్తే ఆ మంచి కోపం రావచ్చు, ఆ మంచికి ఇస్తే కర్ణం కావచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో బాబు గారు ఈ తలపోట్లు ఎందుకులే అని చెప్పి వీళ్ళని గాలికి వదిలేస్తారా, వీళ్ళ పార్టీలో తీసుకుంటారా తీసుకోరా అన్నది కూడా మనం ఆలోచించవలసిన విషయం. అంటే ఇప్పటివరకు చూస్తుంటట్టయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, వైసీపీ నుంచి వచ్చే నేతలకైతే డోర్స్ క్లోజ్ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ ఇద్దరు నేతల్ని అంటే వాళ్ళు గతంలో టీడీపీ అయినప్పటికీ మళ్ళీ వైసీపీలో ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చంద్రబాబు నాయుడు గారిని వారు లోపలికి రానిస్తారు, అంటే పార్టీ లోపలికి ఎంట్రీ ఇస్తారంటారా? అంటే ఇచ్చే సందర్భాలు ఉన్నాయంటారా అసలు? సో అది ఇంకా పెద్ద ఆయన యొక్క మనోగతానికి వదిలేయాలి. ఆయన ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది మరి ఆయన ఇష్టం. మరి సో కర్ణం బలరాం తోటి అయితే పెద్ద ఆయనకి చాలా, చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా సాన్నిహిత్యం ఉంది, చాలా అసోసియేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళందరూ కూడా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి కానీ కర్ణం బలరాం కానీ అయితే చంద్రబాబు వీళ్ళంతా కాంగ్రెస్ వాదులు కాబట్టి, కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఒక సహచార సభ్యులే కాబట్టి, సో అప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య రిలేషన్ ఉంది కాబట్టి మరి ఆ యొక్క రిలేషన్ తోటి అయినా బాబు గారు మెత్తబడి తీసుకుంటారా, మరి ఏమైనా కానీ ఇప్పుడు తీసుకున్నా కూడా ఇక్కడ ఒక సమస్య వచ్చింది. మరి ఓ పక్కనేమో ఆమంచి రెడీగా ఉన్నాడు, ఓ పక్కన కర్ణం బలరాం రెడీగా ఉన్నాడు అని చెప్పి కథనాలు వస్తున్నాయి. సో మరి ఇద్దరిని తీసుకుంటే ఇద్దరిని ఏ విధంగా అకామిడేట్ చేస్తారు, ఇద్దరికి ఏ విధంగా న్యాయం చేస్తారు? సో ఇదంతా కూడా ఆలోచించవలసిన విషయమే కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మళ్ళీ ఏ విధంగా అకామిడేట్ చేయగలుగుతారు, ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఇంకా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఇంకా ఆయన డిసిషన్ మీద ఆధారపడి ఉంది. ఆయన తీసుకుంటారా తీసుకోరా, లేకపోతే వీళ్ళకి ఇద్దరిని కూడా పక్కనే పెడతారా అన్నది కూడా ఇంకా కాలమే నిర్ణయించాలి. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకా 11 స్థానాలు వచ్చి కూడా రెచ్చిపోయిన మాటలు మాట్లాడుతూ నానా యాగి చేస్తున్నాడు కాబట్టి అతన్ని మానసికంగా కూడా దెబ్బ కొట్టాలన్నా, అతన్ని ఇంకా కూడా రాజకీయంగా కూడా దెబ్బ కొట్టాలంటే కూడా ఇటువంటి సీనియర్స్ని కొంతమందిని కొన్ని సందర్భంలో తీసుకోవడం జరుగుతుంది. సో ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి, ఆ నాయకుడి యొక్క మనోస్థైర్యం మీద దెబ్బ కొట్టడానికి ఇటువంటి చర్యలు చేస్తారు కాబట్టి ఇది రాజకీయంలో ఒక ఎత్తుగడ. దీన్ని రాజకీయ చాణక్యత అంటారు. సో ఆ విధంగా ఆలోచించి మరి బాబు గారు తీసుకుంటారా, లేకపోతే రేపు పొద్దున వచ్చే ఉపద్రవం గురించి ఆలోచించి ఇద్దరిని పక్కన పెడతారా అన్నది ఇంక చూద్దాం. మరి వెయిట్ అండ్ సీ. వీళ్ళని తీసుకుంటారా తీసుకోరా అనేది ఇంక పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అట్లనే చూసినట్టయితే సార్ ఇప్పటివరకు కొంతమంది నేతలు ఆల్రెడీ పార్టీని వీడి టీడీపీ కండువ కప్పుకున్నారు. అలానే మనం చూసినట్టయితే 10 మంది కార్పొరేటర్ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా జనసేన పార్టీలోకి వెళ్ళారు. సో ఇదే క్రమంలో మరి వీళ్ళ బాటలోనే ఇంకా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? వైసీపీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మరి డెఫినెట్గా అమ్మా, చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్థానిక నాయకులు, లోకల్ నాయకులు, చిన్న చితక నాయకులు, ఒక ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది పార్టీతో టచ్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళ అక్కడ రాజకీయ నేపథ్యం దృష్ట్యా అక్కడున్న ఆ యొక్క దీని దృష్ట్యా కూడా కొంతమంది బీజేపీ వైపు, కొంతమంది జనసేన వైపు, కొంతమంది టీడీపీ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. సో ఆ విధంగా కూడా బహుశా సపోజ్ ఇక్కడ టీడీపీకి ఎంట్రీ దొరకకపోతే రేపొద్దున వీళ్ళు మళ్ళీ ఇటు జనసేనకు లేకపోతే బీజేపీలో కూడా అకామిడేట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి ఎవరిని తీసుకుంటున్నా కూడా ఒకసారి ఈ అగ్రనాయకులు మాట్లాడుకునే ఒక నిర్ణయానికి వచ్చే వీళ్ళందరినీ తీసుకోవడం జరుగుతుంది. ఏకపక్ష నిర్ణయం అయితే ఉండదు రేపొద్దున. ఎందుకంటే ఇది ఒక కూటమి సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి అదిగో అతను ఎందుకు తీసుకున్నాం అని రేపు బాబు గారు అడగొచ్చు, లేకపోతే కళ్యాణ్ బాబు అడగొచ్చు రేపొద్దున బాబు గారు ఎందుకు ఆయన్ని మీరు తీసుకున్నారని. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక సమిష్టిగా కూర్చుని మాట్లాడుకుని ఒక సమిష్టి నిర్ణయానికి వచ్చినప్పుడే వీళ్ళని ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, లేదు వీళ్ళని వద్దనుకుంటే వీళ్ళని పక్కన పెట్టడం అనేది కూడా పూర్తిగా ఈ సంకీర్ణ ప్రభుత్వం ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఇది వీళ్ళిద్దరూ కూడా మరి భవిష్యత్తు ఏ విధంగా ఉంది, మళ్ళీ రాణిస్తారా రాజకీయంగా నిలదొక్కుంటారా అనేది ఇంకా కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి అది పూర్తిగా ఇంకా అధినేత చేతుల్లోనే ఉంది. అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.